పవన్ నేను చెప్పబోయే వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-25 వచనాలు. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కన్నానికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడెను అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతా జరిగినట్లు ఇమ్మానుయేలునకు పేరునకు భాషాంతం దేవుడు మనకు తోడే ఉండనే అర్థము. యోసేపు నిద్రలోని పేర్కొని ప్రభుతో ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకునేను. ఆమె కుమారుని కన్న వరకు ఆమెను ఎరగకుండాను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టబడను. థ్యాంక్ యూ. ప్రైజ్. నెక్స్ట్ భార్గవ్. అందరికి ప్రైజ్లా. మై నేమ్ ఇస్ భార్గవ్. ఐ స్టడింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యము లూకా 2వ అధ్యాయం 4-7 వచనములు. యోసేపు దావీదు వంశంలోని గోత్రంలోని పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలీలో నుండి నజరేతు నుండి యూదయలో నుండి బెత్లెహేము అనబడిన ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనుక తన తొలిచూలు కుమారునికని పొట్టిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువు తొట్టెలో పరుండబెట్టాను.